హాయ్ విజయ్, ఏంటి సంగతులు? పార్టీ చేసుకుందామా? పార్టీయా? ఏమన్నం చేస్తున్నావురా? అసలు నా లైఫ్లో ఏమీ లేదురా. ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. చిన్నప్పటి నుంచి చదువు అని చెప్పేసి జీవితం సంకనాగిపోయిందిరా. జాబ్లో చేరానా, జాబ్లో చేరిన దాని నుంచి డెవలప్మెంట్, ఇంక్రిమెంట్, కమిట్మెంట్ అని చెప్పి వాటి గురించి ఆలోచించారా. నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదురా. కారు కొన్నానా, ఇల్లు కొన్నా, బైకు కొన్నాను, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. కానీ సంథింగ్ మిస్సింగ్ రా. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చిందా, సాటిస్ఫాక్షనే లేదురా. ఏడ పెట్టుకోలో అర్థం కావట్లేదురా దీన్ని. బా ఇప్పుడు దాకా నా జీవితంలో రా ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా. నిజంగా చెప్తున్నా, ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు. అసలు అమ్మాయిలకి ఎలాంటి వాళ్ళు పడతారా? 6 ఫీట్ ఉన్నోళ్ళు, 6 ప్యాక్ ఉన్నోళ్ళు పడతారా? అంటే మనలాంటి వాళ్ళు పడరా? గోల్స్ ఉన్నవాళ్ళు, మేనేజర్లు అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఇల్లు కొనుక్కొని బాగా స్థిరపడాలనుకునే వాళ్ళకి పడరా? వాళ్ళతో ప్రేమగా టైం స్పెండ్ చేసే వాళ్ళకి, వాళ్ళతో మంచిగా మాట్లాడే వాళ్ళకి పడతారు కదా. మనకు అవన్నీ కుదరవాయా. అయినా మన బ్యాచ్లో ఏమైనా ఫ్రీగా ఉందా? 3 ఉన్నట్టున్నారు కదా. మాలతి, సౌమ్య, సౌజన్య. మాలతిని తట్టుకోవడం మన వాళ్ళు కాదురు. అబ్బో పెద్ద నసది కదా. సౌమ్య దానికి ఉన్నంత టెక్కురా అసలు ఏమై ఉండదురా, చెప్తున్నాగా. తర్వాత సౌజన్య, సి సచ్ ఏ నైస్ అండ్ ప్రెట్టి గర్ల్ రా. ఎంత బాగా మాట్లాడుతుంది అందరితో, వర్క్ కూడా బాగా చేస్తుంది. తను నాతో అప్పుడప్పుడు మాట్లాడిద్దురు. సిస్ గుడ్ ఫ్రెండ్. కానీ ప్రపోజ్ చేస్తే పడిద్దంటావా? ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్గా మారి తర్వాత ప్రపోజ్ చేయడం బెస్టా, డైరెక్ట్ ప్రపోజ్ చేయడం బెస్టా? ప్రపోజ్ చేయడమే బెస్ట్ కదా. కరెక్ట్రా. ఈరోజే ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేస్తా. చైనా థ్యాంక్ యూ మచ్చా, నువ్వు వచ్చే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేద్దాం, తర్వాత ప్రపోజ్ చేద్దామా? ఇప్పుడేనా? ఓకే డన్.